ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ శౌర్యాలు కలిసారు. పెద్దన్న పెద్దమ్మలని కలపడం కోసం కష్టపడతాను, కానీ నీతో మాత్రం ఎప్పటికీ కలవను. నువ్వు కట్టిన ఈ తాళి నా గుండెల మీద ఉంటుందేమో, కానీ ఈ గుండె లోపల మాత్రం నీకెప్పటికీ భర్త స్థానం లేదు, రాదు. గుర్తుపెట్టుకో. అంతా బానే ఉంది కానీ జానకి కనబడట్లేదేంటి? ఏమోనే. ఇదేంటి వదిన విడ్డూరంగా ఉంది? జానకి వదిన బయట అక్కడ అన్నయ్య పక్కన లేదు, ఇక్కడ పెళ్లి కూతురు పక్కన లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, అదే నేను అడిగితే ఎక్కడో ఉందంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రఘు, ఇలారా. ఏంటమ్మా చెప్పమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? వచ్చిన బంధువులంతా నీ భార్య కనపడ్డం లేదు, కూతురు పక్కన కూడా లేదు అని అందరూ అదే మాట్లాడుకుంటున్నారా? వాళ్ళకి కనిపించింది అంటున్నారు. నీకు వినిపించిన దానికల్లా కంగారు పడ్డం దేనికమ్మా? అది కాదురా రఘు, ఎంత కాదనుకున్నా అది నీ భార్య, ఇది నీ కూతురు పెళ్లి. ఈ పెళ్లి వరకు అది నీ పక్కనుంటే బావుంటుంది కదా. ఊరి వాళ్ల కోసం ఈ కాసేపు కలిసినట్టు నటిస్తే సరిపోతుంది కదా. చూడమ్మా, నేనీ కుటుంబానికి కాదు, ఈ ఊరికి కూడా పెద్దనే. కూతురి పెళ్లి కోసం నిజాన్ని దాచేసి నటిస్తే నేను ఈ ఊరి జనాన్ని కూడా మోసం చేసినట్టే అవుతుంది. నేనలా చేయలేను. అలాగే భార్య పక్కన నిలబడి నటించలేను. అలా నటించడం నాకు రాదు. నిజం ఎంత కష్టపడి దాచినా ఏదో ఒకరోజు బయటపడుతుందమ్మా. అదేదో ఈరోజే బయటపడి రఘురాం కూతురు పెళ్లితో పాటు రఘురాం భార్యతో కలిసి లేడన్న విషయం అందరికీ తెలియనియమ్మా. ఒరే, మీరివాళ కాకపోతే రేపు కలుస్తారా? ఆ మాత్రం దానికి ఊరందరికీ ఇలా తెలియచేయడం మంచిది కాదేమోరా. ఇవాళ రేపు కాదమ్మా, చచ్చే వరకు ఇద్దరం కలలో కూడా కలిసి బ్రతికే ప్రసక్తే లేదు. ఏమండి, నేనేమంత కాని పనిచేశానని అంత కటువుగా మాట్లాడుతున్నారు? పెళ్లి చేసుకున్న పిల్లల్ని చేరదీయడమేగా నేను చేసిన పాపం. అసలు వాళ్ళు ఆ పెళ్లిని ఎందుకు చేసుకున్నారో తెలుసా మీకు? ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారో తెలీదు మీకు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నా రామ శౌర్యలు విడిపోకూడదని చెప్పి వాళ్ళని కలిపే అవకాశం లేక వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఆ రోజు వాళ్ళలా చేశారు కాబట్టి ఈరోజు రామ శౌర్యలు ఆనందంగా ఒక్కటవుతున్నారు. ఎంత చేసినందుకు వాళ్ళని అభిమానించక వాళ్ళని అవమానిస్తున్నారు. ధర్మంగా వాళ్ల వెనుకున్న నన్ను దగ్గరికి రానివ్వనని
ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారండి? మీ పంచాయతీలో వంచిన వారికి శిక్షలు వేస్తారు, మంచి చేసిన వారికి కూడా శిక్షలు వేస్తారా? చూసావమ్మా, పీటల మీద జరిగే పెళ్లిని ఆపిన వాళ్ళని అభినందించాలట. ఈ రఘురాం తన కూతురు పెళ్లి చేయలేడు అని నలుగురితో మాటలు పడేలా చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చినందుకు ఈవిడ్ని సన్మానించాలట. చెల్లి కూతురు కోసం కన్న కూతురుని, కట్టుకున్న భర్తని లెక్క చేయకుండా వెళ్ళి ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా కట్టుకథలు అల్లుకుపోదామని చూస్తే నమ్మి కలుపుకుపోయేంత అమాయకులు ఎవరూ లేరని చెప్పమ్మా. ఎవరు నువ్వు? సారీ ఆంటీ, చూసుకోకుండా గుద్దేశాను. పర్లేదులే బాబు. అబ్బో బాబునా? అవును, ఆ హైటు వెయిట్ చూస్తుంటే నాకు బాబులాగే కనిపిస్తున్నావు బాబు. అబ్బో థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, మీది ఈ ఊరు కాదనుకుంటా? ఎలా గుర్తుపట్టావు? అదేంటమ్మా ఇంత అందం, ఇంత సన్నగా, అన్నడు నాజుగ్గా ఈ ఊర్లో మీలాగా ఎవరు లేరంట నమ్మాలంటే. అమ్మో, అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇదిగో నువ్వు అక్కడ ఉంటే నేను అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. అంటూ వెళ్ళాల్సింది ఇటు కదా, మళ్ళీ వస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.